కవిత పైన సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పాపం కవిత పరిస్థితి ఎలా అయిపోయిందనంటే చాలా దారుణంగా బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎటువంటి ప్రాతినిధ్యం గౌరవం లేదనేటువంటి ఒక మాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండగానే ఒక్కసారిగా లేఖ విడుదల కావడం, లేఖ విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి తోచినంత అంత పోటీ పడి మరి కవితను కించపరిచే విధంగా, కవితని ఎక్కుపెట్టి కవితని శంకించే విధంగా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. సో పెద్ద ఎత్తున ఇప్పుడు కవిత ఒక టార్గెట్ అయ్యారు, కవిత ఒక సాఫ్ట్ కార్నర్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ అనే మాట మంత్రగతంగా బీఆర్ఎస్ శ్రేణులు వినిపిస్తోంది. తాజాగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా మాట్లాడుతూ కవిత లెటర్ ఇప్పటికే కేటీఆర్ స్పందించారు, కేటీఆర్ కామెంట్స్తో నేను కూడా ఏకీభవిస్తున్నాను, అభిప్రాయాలను బహిరంగంగా చెబితే ఎలా, కేసీఆర్ బాటలోనే మేము నడుస్తాం, కవిత కొత్త పార్టీ పెట్టినా కూడా ఉపయోగం ఉండదు అనేటువంటి వ్యాఖ్యల్ని గంగుల కమలాకర్ చేశారు.